కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కొండపై పడమర రాజగోపురం ఎదురుగా ఉన్న సత్యదేవ ఫ్యాన్సీ మరియు కూల్ డ్రింక్స్ దుకాణంలో ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. సహాయ కమిషనర్ నందాజీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్లు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కాలం చెల్లిన కూల్ డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కోకో కోలా కంపెనీకి చెందిన ఫాంటా, మాజా వంటి కాలం చెల్లిన సీసాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. దుకాణదారుడిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని సహాయ కమిషనర్ నందాజీ తెలిపారు. ఎన్నాళ్ళ వరకు ఉంది కాంట్రాక్ట్? ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలా, లోపల ఉన్నది తీసుకొని అన్నీ తీసుకొని అది టైం ఉందా లేదా మీకు డేట్ దగ్గరలో ఉన్నాయి, ముందు పెట్టుకొని కొంచెం డేట్ ఎక్కువ ఉన్నది లోపల పెట్టుకోవాలా, పెట్టుకుంటే రైలు ముందు వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ మధ్య అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి సత్యదేవ కిరాణా కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ అండ్ కోకోనట్ షాప్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడం జరిగింది, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ గారు. సో ఈ తనిఖీలో ఏంటి అంటే ఇక్కడ అమ్మకానికి రెడీగా ఉండేటువంటి ఫ్యాంటా అనే కూల్ డ్రింక్, ఫ్యాంటా మరియు మాజా కూల్ డ్రింక్స్ అది కూడా ఎక్స్పైరీ డేట్ అయింది. అంటే 16/2/2026 సంవత్సరంతో అవి ఎక్స్పైరీ డేట్ అయినాయి. సో అటువంటి కూల్ డ్రింక్స్ కూడా సేల్ కోసం ఉంచారు కాబట్టి వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 5 పెద్ద ఫ్యాంటా బాటిల్స్ 2 లీటర్స్వి, 50 ఏమో మాజా బాటిల్స్, అదేవిధంగా 72 స్మాల్ ఫ్యాంటా బాటిల్స్, ఇవన్నీ కలిపి 2,700 రూపాయలు విలువ చేసేటువంటి కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కనుక వాటిని అన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు అనేటువంటి ఫైల్ చేస్తాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఫైన్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరిగింది. సార్, థ్యాంక్ యూ సార్.